ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళు దర్శనం చేయడానికి వస్తున్నారు. పొద్దున మీరు లైన్ లో నుంచున్నారంటే సాయంత్రం బయటకు వస్తారు దర్శనం చేసేసి. అంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసాం టాప్ కి గుడి దగ్గరికి. ఇది మెయిన్, అంటే లోపల దర్శనం చేయడానికి ఇదే మెయిన్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి అంటే నా ఫ్రెండ్స్తో అంటే ప్రదీప్, రోయల్ సార్ అందరూ కలిసి వచ్చాం గుడ్ మార్నింగ్ హోటల్కి. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం టైం చూడండి, ఏంది 3:30. మేము ఇక్కడ వచ్చి లంచ్ చేసాము. లంచ్ కోసం గుడ్ మార్నింగ్ హోటల్ వచ్చాము. మన సిద్ధార్థ కాలేజ్ ఎదురుగానే ఉంటుంది. వెనకాల మీకు సిద్ధార్థ కాలేజ్ కనపడుతుంది కదా, సో దాని ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ లంచ్ చేసాము. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ అనేది మేము తిన్నాము కలిసి అనేది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ప్రదీప్ బర్త్డే కాబట్టి జస్ట్ మేము ట్రై చేస్తున్నాం. మనకి VIP పాస్ అయితే దొరికితే మేము వెళ్తాము కనకదుర్గ టెంపుల్. సో ఇప్పుడు అక్కడికే వెళ్తాం. వచ్చేసాను నా కార్ దగ్గరికి. ఇప్పుడు మేము వచ్చేసాం గుడి దగ్గరికి. కింద ఉన్నాము. సో అందరం కలిసి పైకి వెళ్తాం. సమ్ VIP దర్శనం అనేది జరుగుతుంది ఇవాళ. నేను ఎప్పుడు VIP దర్శనం అనేది VIP దర్శనం నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను చేయబోతున్నాను. చూద్దాం, అది కూడా కన్ఫర్మ్ లేదు. పైకి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది VIP దర్శనం ఉందా లేదా అని. అక్టోబర్ 3వ తారీఖు నుండి దసరా ఉత్సవం అనేది స్టార్ట్ అవబోతుంది. అందుకనే ఇక్కడ చూడండి ఫుల్ డెకరేషన్ చేశారు, అంటే లైటింగ్స్ వేశారు ఇవన్నీ. అండ్ బయట ఏమో బ్యారియర్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళు దర్శనం చేయడానికి వస్తున్నారు. దాంతోపాటు చెప్పాలంటే ఇప్పుడు దసరా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతే దాని తర్వాత అసలు నిజం చెప్తున్నాను, ఒకవేళ పొద్దున మీరు లైన్లో నుంచున్నారంటే సాయంత్రం బయటకు వస్తారు దర్శనం చేసేసి. అంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది, అంత రష్ ఉంటుంది ఇక్కడ. సో జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది ఇక్కడ విజయవాడలో. అందుకనే చూడండి ఇక్కడ ఫుల్ డెకరేషన్. అండ్ ఆల్రెడీ మెంబర్స్ అనేది స్టార్ట్ అయిపోయారు ఇక్కడ రావడం. అదే సూర్యన్, ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు గుడికి వచ్చాం ఫ్రెండ్స్. మూత అట్టకూడదు. అయ్యి కాదు, ఎక్కడికి వచ్చాం సూర్యన్ చెప్పు? గుడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చెప్పుల స్టాండ్ ఉంది. మన చెప్పులు ఇక్కడ ఇప్పేసి తర్వాత పైకి వెళ్ళాలి. అండ్ ఏదైనా ఇక్కడ కూడా లగేజ్ ఏదైనా ఉంటే మనం ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి మనుషులు చూడండి ఇక్కడ ఫోన్ ఏమో పెడుతున్నారు. మా వాళ్ళు అందరూ ఇప్పుడు చెప్పులు ఇప్పేసారు. ఇక్కడ చెప్పాలి త్వరగా తీసుకోండి ప్లీజ్, లేట్ అయిపోతుంది. అబ్బా త్వరగా వెళ్దాం. ఇప్పుడు లోపలికి వచ్చేసాం, మేము ఎంట్రీ కొట్టేసాం. ఇది వేరే దారి, ఇంకొక దారి కూడా ఉంది ఇక్కడ నుంచి. యాక్చువల్ అందరు కింద దిగుతారు, కానీ ఇక్కడ మాకు పని ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తాం. నార్మల్గా కావాలంటే మనం ఇక్కడ వెళ్ళొచ్చు. ఇది కూడా ఒక దారి ఉంది పైన దర్శనం కోసం. ఇప్పుడు మేము వచ్చేసాం టాప్ కి గుడి దగ్గరికి. ఇది మెయిన్, అంటే లోపల దర్శనం చేయడానికి ఇదే మెయిన్. అండ్ చెప్పాలంటే లిఫ్ట్లో వచ్చాను. 7 floors ఎక్కాను. అక్కడ నుంచి వచ్చిన దారి 7 floors ఎక్కి పైకి వచ్చాను. సో నా దర్శనం అనేది ఇక్కడ గుడి దగ్గర అయిపోయింది. చాలా బాగా దర్శనం జరిగింది. ఇదిగోండి ఇక్కడ గుడి మెయిన్. ఇక్కడే లోపల నుంచి దర్శనం చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు ఇటువైపు వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ నుంచి వచ్చాం, గుడిలో దర్శనం చేసి అక్కడ వీడియో రికార్డ్ చేసి ఇలా లోపలికి వచ్చేసాను. ఇంకా ఇటువైపు వెళ్ళామంటే మనం ఇక్కడ కొబ్బరికాయ పగలగొట్టవచ్చు. మనం కింద నుంచి ఏ కొబ్బరికాయ కొంటామో ఆ కొబ్బరికాయ అనేది ఇక్కడ పగలగొట్టాలి. సూర్యన్, ప్రదీప్ వచ్చేసి పగలగొట్టేసి వచ్చేసారు. అరే కొబ్బరికాయ చూపి, ఇదిగోండి కొబ్బరికాయ పగలగొట్టేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకో కొత్త గుడి కడుతున్నారు ఇక్కడ. ఇప్పుడే దర్శనం చేసి వచ్చాం కదా, సో ఒక 2 నిమిషాలు కూర్చుందామని ఇప్పుడు ప్లాన్ చేసాం, అంటే డిసైడ్ చేసాం మేమందరం. జనరల్గా మనం ఎప్పుడైనా ఇలా కూర్చున్నప్పుడు మనకి ప్రసాదం ఇస్తారు, మనం తింటాం కదా. ప్రదీప్ చాలా మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే ఇది మనం కొబ్బరికాయ తినేస్తాం కానీ దానిపైన తోలును చూసారు మనకు చాలామంది పడేస్తారు. తను ఏమన్నాడంటే పడేయకుండా చేతిలో పట్టుకుంటే డస్ట్బిన్ కనిపిస్తారు, డస్ట్బిన్ దగ్గర పడేయాలి. ఇదిగోండి మన ఫ్రెండ్స్ అందరూ చూడండి ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా డస్ట్బిన్ దగ్గర వచ్చి పడేస్తున్నారు. గుడ్ మేనర్స్ ప్రదీప్, అందరికి అలాగే మంచితనం నేర్పించు. ఫైనల్లీ దర్శనం మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది.
ఫ్రీ దర్శనం వెళ్ళాం, విఐపి డిసైడ్ చేసాం, కానీ విఐపిలో వెళ్ళకుండా ఫ్రీ దర్శనం చేసి వచ్చేసాం మేము. చెప్పాలంటే ఫ్రీ దర్శనమే మాకు చాలా త్వరగా అయిపోయింది. విఐపి అంటే జస్ట్ దేవుడి దగ్గరికి మనం వెళ్ళి దర్శనం చేపిస్తారు, కానీ దూరం నుంచి చేస్తే ఏంటి, దగ్గర నుంచి చేస్తే ఏంటి, దర్శనమే కదా. మనస్ఫూర్తిగా చేయాలి. ఎప్పుడైనా దేవుని దర్శనం డబ్బులు ఇచ్చి దగ్గరికి వెళ్ళాలా, దూరం వెళ్ళాలా, అవన్నీ మనకి ఎందుకు. దేవుడి దగ్గర వచ్చినప్పుడు అన్నీ ఒకటే, అది నేను నమ్ముతాను, అలా అనుకుంటున్నాను. మొత్తం దేవుడు అంతా ఒకళ్ళే. మనకి డబ్బులు ఇచ్చి నేనైతే నాకు అది నచ్చట్లేదు చెప్పాలంటే. మీరు దీన్ని ఏం తప్పుగా అనుకోమాకండి, కానీ జస్ట్ నేను నా ఫీలింగ్స్ అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ దర్శనం కూడా చాలా స్పీడ్గా అయిపోయింది. 5 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది మా దర్శనం. సో ఇప్పుడు నేను ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ ఇంట్లో దింపేశాను. ఇప్పుడు నేను 9కి బయలుదేరుతున్నా. బాయ్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ బ్రో, చాలా బాగుంది పార్టీ, అన్నీ బాగున్నాయి. ఓకే గైస్, బాయ్, టేక్ ఫ్రెండ్స్. బాయ్ ప్లాన్స్. సో గైస్ చూసారు కదా, ఇది మొత్తం చెప్పాలంటే ఇవాళ రోజు అనేది మేము గుడికి వెళ్ళి దర్శనం చేసి వచ్చాం, ప్రదీప్ బర్త్డే కాబట్టి. అండ్ అలాగే ఒక విషయం ఉంది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నేను గుడిలో వెళ్ళినప్పుడు అక్కడ కింద దిగి వచ్చాము మేము, అంటే నేను నా కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ టైంలో ఏమైందంటే ఒక అమ్మాయి అనేది, అంటే ఒక ఏదో బాబా ఉన్నాడు సంథింగ్, ఆ బాబా అనేది ఆ అమ్మాయికి ఫ్యూచర్లో తనకి ఎలా ఉంటుంది, జాబ్ తగిలిద్ది అని ఏదో మాయ మాటలు చెప్తున్నారు. నేను అమ్మాయిని చూడిన తర్వాత ఒక జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది ఆ అమ్మాయికి నాకు. అంటే ఆ బాబా దగ్గర నుంచి సైడ్ అయిపోయి దాని తర్వాత మేము మాట్లాడుతూ ఉన్నాము. అయితే నేను అడిగా ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయి ఏమందంటే నాకు నా ఫ్యూచర్ గురించి చెప్తున్నారు, నాకు జాబ్ తగిలిద్ది, నా ఫ్యూచర్ బాగుంటుందని అవన్నీ మాటలు చెప్పారు తన అమ్మాయికి. అయితే నేను ఆ అమ్మాయికి అన్నాను, నువ్వు ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తావు, ఫ్యూచర్లో నువ్వు జాబ్ తగిలిద్దా లేదా, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆ ఏదో సంథింగ్ బాబా నీ ఫ్యూచర్ గురించి నీకెలా చెప్తున్నారు, తనకి ఎలా కనపడుతుంది నీ ఫ్యూచరు, అవన్నీ నమ్మమాక. ఎందుకంటే ఒకవేళ నిజంగానే తన నీ ఫ్యూచర్ గురించి చెప్పగలుగుతున్నారంటే నువ్వు డైరెక్ట్గా అతను అడుగు, రేపు నా ఎగ్జామ్కి క్వశ్చన్స్ ఏం వస్తాయని అడుగు డైరెక్ట్గా. ఇవన్నీ ఎందుకు, నా ఫ్యూచర్లో నా జాబ్ తగిలిద్దా లేదా, నిజంగానే ఒకవేళ ఫ్యూచర్ తెలుసు ఉంటే ఆ బాబాని చెప్పు, నాకు వచ్చే ఎగ్జామ్కి రేపు క్వశ్చన్స్ ఏమి ఉంటాయి, దానికి ఆన్సర్స్ నీకు తెలిసిపోతాయి కదా డైరెక్ట్గా, నువ్వు ఇంకా పాస్ అవుట్ అయిపోతావు, నీకు ఇంకేం టెన్షన్ ఏంటి, పాస్ ఏంటి, డైరెక్ట్ నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. సో అమ్మాయికి నేను అలా చెప్పాను. మీరు కూడా ఈ విషయం మీద ఒప్పుకుంటారు లేదా చెప్పండి గైస్. నిజంగానే ఒకవేళ ఫ్యూచర్ ఒక బాబాకి తెలిసి ఉంటే మన ఫ్యూచర్ ఏంటి, తను మన ఫ్యూచర్ గురించి చదవగలుగుతున్నారంటే ఎవరైనా ఏదైనా అవ్వచ్చు అలాంటప్పుడు. అంటే ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాను, దానికి ఏం చేయాలంటే బాబాని అడిగితే బాబా మనకు చెప్పేస్తారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఏం చేస్తే మనం ప్రైమ్ మినిస్టర్ అయిపోతామని వాళ్ళు చెప్పేస్తారు. ఇంకెందుకు, మనకి లైఫ్ ఈజీ అయిపోద్ది కదా. సో అది అసలు నాకు చెప్పాలంటే తప్పుగా అనుకోమాకండి గైజ్, నార్మల్గా జస్ట్ మీకు చెప్తున్నాను. ఇలాంటి మాటల మీద మీరు నమ్మమాకండి, ఇవన్నీ నిజం కాదు. దాంతోపాటు చెప్పాలంటే ఎప్పుడైనా గుడిలో వెళ్తున్నారంటే మనస్ఫూర్తిగా దేవుడిని అనేది దండం పెట్టేసి దేవుడు చెప్పండి, దేవుడు నాకు హెల్త్ బాగుండాలి, నాకు బుద్ధి జ్ఞానం నాకు ఇవ్వండి, నాకు ఎప్పుడైనా ఏదైనా చెడు జరిగినా ఆ చెడు జరిగినప్పుడు మీరు నాతో నిలబడి ఉండండి, అండ్ నాకు ఏ చెడు జరగకుండా మీరు నన్ను జాగ్రత్తగా మీ దగ్గరగా ఉండి చూసుకోండి అని మీరు అలాంటి విషయాలు దేవుడిని అడిగారంటే, మనస్ఫూర్తిగా నిజంగా అడిగారంటే అప్పుడు దేవుడు ఇవన్నీ మాటలు వింటారు. అండ్ ఇది నిజాయితీ, నేను చెప్పాలంటే అది నేను అనుకుంటున్నాను, ఇది నిజాయితీ, నేను అలాగే బిలీవ్ చేస్తాను. ఎప్పుడైనా ఏ బాబా చెప్పేది కానీ ఎవరైనా నడిచే మనిషి ఏదైనా మాటలు చెప్పేస్తే ఆ మాటలు నేను నమ్మను. బ్లైండ్లీ ట్రస్ట్ చేయడం కాదు గైస్, లాజికల్గా ఒకసారి ఆలోచించండి. ఎవడైనా ఏదైనా చెప్పారంటే ఆ మాటలు ఎలా నమ్మేస్తారు, నమ్మలేము కదా. సో అందుకనే అది జరిగింది. మీరు ఒకసారి జస్ట్ ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. అలాంటి విషయాలు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పేశారంటే మీ ఫ్యూచర్ గురించి మీకు చెప్పేస్తున్నారంటే రేపు నాతో ఏం జరగబోతుంది అదే విషయం అడిగేయండి. ఎందుకు డైరెక్ట్గా, లేదంటే వచ్చే క్షణంలో నెక్స్ట్ ఒక అరగంటలో నాతో ఏం జరుగుతుంది దాని గురించి చెప్పండి అని చెప్పమంటే అది చెప్తారా? చెప్పలేరు కదా, ఏదో నోటుకు వచ్చింది చెప్పేస్తారు అంతే. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కష్టపడితేనే ఫలితం వస్తుంది. లేదంటే ఊరికే కూర్చొని దేవుడి దగ్గర చేతులు దండం పెట్టేసి దేవుడు నాకు అన్నీ ఇచ్చేయని అంటే దాంతో మీకు ఎప్పుడు ఏం కుదరదు, మీకు ఏం రాదు. సో అసలైన జీవితంలో అనేది కష్టపడితేనే ఎప్పుడు పైకి వస్తారు. జీవితం అంటేనే ఒక కష్టమే, కానీ నిజంగానే మీరు ఎప్పుడైనా బ్రెయిన్తో ఆలోచించండి. ఊరికే చెప్పినట్టు దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టేస్తే కాదు, దేవుడు అనేది మనకు ఒక ధైర్యం ఇస్తారు, అదొక కాన్ఫిడెన్స్, పాజిటివిటీ. దాంతోనే మనం ఏదైనా పని చేయాలంటే, మనం ఎప్పుడైనా మంచిగా పని చేయాలి, పాజిటివ్గా ఉండాలనుకుంటాం కదా. సో దేవుడి దగ్గర వెళ్ళి మనం పాజిటివ్గా అడిగేసి ఏదైనా పని స్టార్ట్ చేయాలని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకునే నమ్మకం ఉండాలి. కానీ
ఇలాంటి మూఢనమ్మకాలు అనేది ఎప్పుడు పెట్టుకోమాకండి. అండ్ గైజ్ రేపు ఇంకో మంచి ఎక్సైటింగ్ బ్లాగ్తో వస్తాను, మంచి ఫన్నీ బ్లాగ్తో వస్తాను. రేపు తప్పకుండా నా బ్లాగ్ని చూడండి, మిస్ చేయమాకండి. అండ్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే ఒకడుతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.